ఫాలో చేస్తున్నాడు. హాయ్. ఫూల్, స్టూపిడ్, రాస్కల్, బ్లడీ ఇడియట్. జస్ట్ కౌంటర్. స్టాప్ స్టాప్ స్టాప్. వాట్ హ్యాపెండ్? వాడగాని మళ్ళీ తగిలాడా? సిగ్నల్ దగ్గర ఫాలో అవుతుంటే ఎస్కేప్ అయ్యి వచ్చాను. ఏ నీ మొహం, వాడిక్కడ కూడా వచ్చేసాడు. ఇటే వస్తున్నాడే. నీరజ్ గారు నన్ను క్షమించండి ప్లీజ్. పొరపాటు అయిపోయిందండి. ఫర్గివ్ మీ ప్లీజ్. నన్ను క్షమించండి ప్లీజ్. నన్ను క్షమించే వరకు మిమ్మల్ని వదలను ప్లీజ్ ప్లీజ్. అయ్యో మీ షూలేసి ఊడిపోయిందండి. కడుతున్నానంతే. ఏమండి రాత్రి ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించాడండి. నాయన అశ్విన్, నీరజ చాలా మంచి అమ్మాయి, తనతో అస్సలు గొడవ పెట్టుకోవద్దు, సారీ చెప్పే అన్నాడండి. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. ప్లీజ్. సారీ 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 సారీ. ప్లీజ్ నీరజ గారు ఫర్గివ్ మీ. నువ్వు తిట్టిన బూతులు మర్చిపోయాను అనుకుంటున్నావా? అయ్యో నరం లేని నాలుకండి, స్లిప్ అయిపోయింది. ఆ ఫోర్గెట్ ఇవ్వండి, కట్ చేసి మీ కాల్కి అంకితం చేసేస్తాను. ఇవ్వండి ప్లీజ్. ఒప్పుకోవే, లేదంటే వాడు ఏదైనా పట్టేసుకునేలా ఉన్నాడు. ఒప్పేసుకోండి మేడం, ఒప్పేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ నీరజ్ గారు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నౌ వేర్ ఫ్రెండ్స్ నో. రే రొయ్యా. రొయ్యా రొయ్యా ఐఎమ్ రొయ్యా. భలే పెట్టారండి. సూటబుల్ ఫర్ మీ. నాతో నీకేదో పని ఉంది, అది నాకు క్లియర్గా అర్థమైంది. సొల్లాపి మ్యాటర్కి రా. యు గాట్ మీ అండి, యు గాట్ మీ. యువర్ ఎ జీనియస్. మ్యాటర్. ఓకే, ఐల్ కమ్ టు ద పాయింట్. ఐ హావ్ ఎ లవ్ స్టోరీ. ప్రతి ఎదవికి 2-3 లవ్ స్టోరీలు ఉంటాయి. నెక్స్ట్. నేను ఇందు 4 ఏళ్ళు ప్రేమించుకున్నామండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తన అమెరికా వెళ్ళిపోవడంతో మా మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. గుడ్ ఫర్. తను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి ఇండియా వచ్చేసింది. పాపం. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను వెళ్ళి ఇందుని కలవలేను, మాట్లాడలేను. కానీ తను లేకుండా నేను బ్రతకలేను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే తను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది మీ కంపెనీకే కాబట్టి. అర్థమైంది. ఇప్పుడు నేను నీ తరఫున తనతో మాట్లాడాలి. అయ్యో, అంత పెద్ద పని మీకెందుకు చెప్తానండి. మీ కంపెనీలో చిన్న ఉద్యోగం ఇవ్వండి, సరిపోతుంది. వాట్? సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఆఫ్ కోర్స్ యూ క్యాన్. ఇన్ఫాక్ట్ ఐ నో యూ క్యాన్. నిన్న రాత్రి జాబ్ కోసం ఇందు వర్క్ చేస్తున్న కంపెనీ వెబ్సైట్ సర్చ్ చేశాను. 24 వేకెన్సీస్ ఉన్నాయి. సరే అప్లై చేద్దాం, హెచ్ఆర్ మేనేజర్ ఎవరా అని చూశాను. ఓస్నా రొట్టో, ఈ దయ్యం మళ్ళీ తగులుకుందేంట్రా. దేవతలాంటి మీరు హెచ్ఆర్ మేనేజర్ అని తెలియగానే నాకు ఆనందంతో ఏడుపొచ్చిందండి. ఇదే నా రెజ్యూమే. మీరు దయించి నన్ను రికమెండ్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. ఇందుకు నేను దగ్గరైపోతాను. నేనెందుకు చేయాలరా? 50,000. వాట్? పోనీ 1,00,000? ఐ కాంట్ బిలీవ్ దిస్ గాయ్. ఓకే ఓకే, ఐ విల్ మేక్ యూ అన్ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్. 1,00,000 ప్లస్ తనీష్లో 2 తులాల గోల్డ్ చైన్ అండ్ కళామందిర్లో మంచి పట్టు చీర. 10,000 రూపీస్ వర్త్. మీ పెళ్లికి పనికి వస్తుందండి. అడిషనల్ గా గుచ్చి పర్ఫ్యూమ్ బాటిల్ మీకు ఇస్తాను, వాడేసుకోండి. ఓవరాల్ గా 2 lakhs వర్త్. డీల్ ఓకే? డీల్ ఓకే? బాగుంది. కాఫీ తాగు. థ్యాంక్ యూ నీరజ్ గారు, థ్యాంక్ యూ. గోల్డ్ దగ్గర పడ్డారు కదా. ఏంటండి ఇది, ఎందుకు కొట్టారు? షట్ అప్ యు జర్క్. గవర్నమెంట్ ఆఫీస్ లో గుమస్తాననుకున్నావా? ఒక్కసారి జాబ్ గీబన్ వెంట పడ్డావో గుమ్ పగిలిపోద్ది. మేడం మేడం ప్లీజ్ మేడం. హే